తెలిసి తెలియకుండా ఏది పడితే అది డైట్లు ఫాలో అయిపోతే ఉన్నవి కూడా పోతాయి సార్. బాడీలో ఉన్న పోషకాలు కూడా పోతాయి. ఓకే. సో మీకు పీసీఓఎస్ వచ్చిందంటే రీజన్ ఏంటి, కాజ్ ఏంటి తెలుసుకొని దాని ప్రకారంగా మీకు ఆల్రెడీ ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా అవి అడ్రస్ చేస్తూ, మీ స్లీప్ సైకిల్ని సెట్ చేస్తూ, మీ లైఫ్ స్టైల్ని బేసికలీ పీసీఓఎస్ లో స్ట్రెంత్ ట్రైనింగ్ బాగా పనిచేస్తుంది. అచ్చా. అంటే ఏం ఎక్సర్సైజ్ చేయాలి, ఎవరికి తగ్గట్టుగా ఏ ఎక్సర్సైజ్ చేయాలి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. డయాబెటిక్ పీపుల్లో కానీ పీసీఓఎస్ లో కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కామన్ కాజ్. ఓకే. సో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అడ్రస్ అవ్వాలి అంటే స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి. అంటే మీ మజల్ అప్టేక్ ఆఫ్ గ్లూకోజ్ ని పెంచాలి. మజల్ అన్నది స్పాంజ్ లాంటిది మీ గ్లూకోజ్ కి. ఓకే. ఎంత గ్లూకోజ్ వచ్చినా మీ మజల్ అబ్జర్వ్ చేసుకుంటది. అది Okay. ఎప్పుడు మీకు మజల్ ఉంటేనే అబ్జర్వ్ చేస్తారు, లేకపోతే ఏమి అబ్జర్వ్ చేస్తారు. చూడు దేవుడా. అందుకు పీసీఓఎస్ క్లయింట్స్ ఖచ్చితంగా స్ట్రెంత్ ట్రైనింగ్ చెయ్యాలి. మెగ్నీషియం లాంటివి అండ్ వైటమిన్ డి, B12 ఇవి సరి సమానంగా బాడీలో ఉన్నాయా లేదా, ఇన్ఫ్లమేషన్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఊరిక క్యాలరీ డెఫిసిట్ డైట్స్ కి వెళ్ళిపోయి సన్నంగా అయిపోవాలన్న దాంతో లేకపోతే అలా చేస్తే అది కరెక్షన్ మాత్రం ఖచ్చితంగా అవ్వదు. డైట్ అండ్ లైఫ్ స్టైల్ బోత్. ఇప్పుడు వచ్చిన డీజనరేటివ్ డిసీజెస్ ఏదైనా చేసుకోండి, డైట్ అండ్ లైఫ్ స్టైల్ ఖచ్చితంగా ఆ రెండు ఫాలో అయితేనే మీకు తగ్గుతుంది. అండ్ హెల్త్ ఈజ్ ఆల్వేస్ అ హోలిస్టిక్ అప్రోచ్.